ఆయన కృపను బట్టి మీరంతా క్షేమమని నేను విశ్వసిస్తున్నాను. మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మనము ఆదికాండాన్ని ధ్యానం చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ నుండి ప్రభు సన్నిధానంలో ప్రార్థించినప్పుడు సంఘంగా మనకి ఏ వాక్యం అవసరమని ఆదికాండం ధ్యానించమని చెప్పాను. అప్పటి నుంచి మనము దీన్ని సీరియస్గా మనము ధ్యానిస్తున్నాం. 21వ అధ్యాయం 13 వచనాలు లాస్ట్ సండే ధ్యానం చేసుకున్నాం. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ సాధ్యమైనంత వరకు ఈ చాప్టర్ క్లోజ్ చేయడానికి సిద్ధపడతాను. దేవుడు ప్రియులారా తను చెప్పిన మాట చొప్పున సారాను జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఆమె గర్భం ధరించింది, బిడ్డను కన్నది. పుట్టిన బిడ్డకు దేవుడు చెప్పినట్లుగా ఇస్సాకు అని పేరు పెట్టారు. ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత మనము అప్రాక్సిమేట్గా 3 years అనుకున్నాము. సో ఆ పాలు విడిచిన కాలానికి ఇస్సాకు ఎప్పుడైతే పాలు విడిచాడో అబ్రహాము గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో ఇష్మాయేల్ అబ్రహాము వలన హాగర్కు పుట్టిన బిడ్డ. తన వయసు ఎంతో కూడా అప్రాక్సిమేట్గా మనం ఎంతని చెప్పుకున్నాం, 16 లేక 17 సంవత్సరాలని చెప్పుకున్నాం. తను ఇస్సాకును చూచి గేలిగా నవ్వాడు. ఈ విషయం సారా చూచింది. కోపం ఎక్కువైపోయింది. కోపంలో తను వెంటనే అబ్రహాంతో ఉంది, ఏమని, ఈ దాసి హాగరును దాని కొడుకును పంపించే, ఇక్కడ ఉండడానికి వీల్లేదంది. ఏం చేయాలో అర్థం కాలేదు. తల పట్టుకొని ఉండొచ్చు. సరే ప్రార్థన చేసుకున్నాడు. ఏం చేయాలో తెలియక దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని, ముందు విన్నావుగా, ఇప్పుడు కూడా అలాగే నీ భార్య సారా ఏం చెప్పింది అదే చేయి అన్నాడు. ఇంకేం చేయలేక దేవుని మాటకు లోబడి, అబ్రహాములో కొద్దిపాటి బలహీనతలు కనిపించిన అబ్రహాములో గొప్పతనం ఏంటంటే ముఖ్యంగా 2 విషయాలు. అతడు దేవుని మాటను నమ్ముతాడు, దేవుని మీద విశ్వాసం తనకి. రెండోది, దేవుడు ఏం చెప్పినా ఎంత కష్టమైనా సరే వెనక్కు చూడు, దేవుడు చెప్పింది చేస్తాడు. మీలో కూడా ఎవరైనా ఈ 2 మంచి లక్షణాలు కలిగి ఉంటే నిశ్చయముగా ఈ భూమి మీద దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆయన మిమ్మల్ని విడవడు, ఆయన మిమ్మల్ని ఎడబాయడు. దేవుని వాక్యమే అల్టిమేట్గా మనకు ఆధారం కనుక మనం దేవుని వాక్యాన్నే నమ్మాలా. ఖచ్చితంగా దేవుడు సదా మీతో ఉండాలని ఆశ ఉంటే ఈ 2 విషయాలు మీరు ప్రతిదినం కలిగి ఉండండి. దేవుని యందే విశ్వాసం ఉంచండి. ఆయన ఏం చెప్తే అది చేయండి. ఆయన ఏం చెప్తాడో నాకు తెలియదయ్యా, ఎలాగంటే వాక్యం వింటున్నారుగా, ఈ వాక్యం వింటున్నప్పుడు మీ దగ్గర కానీ మీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతుంటాడు. ఈ మాట నీకే అని అనిపిస్తుంది, ఇది నాకే అనిపిస్తుంది. ఏదో ఒక మాట టచ్ అవుతుంది కదా, మనం ఇన్స్పైర్ అవుతాం. అదే దేవుడు మీకు చెప్పిన మాట కనుక ఆ మాట ప్రకారం మీరు చేయండి. కష్టమైనా చేయండి, ఖచ్చితంగా దేవుడు మీకు మేలు చేస్తాడు. ఈ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం కదా, మేలు చేయు సంవత్సరం కనుక దేవుడు నిశ్చయంగా మీకు మీ కుటుంబాలకు మేలు చేయడానికి ఆయన సంతోషించుచున్న దేవుడు. చప్పట్లు కొట్టి ఆయన మహిమపరచుదామా? చాలు. దేవుని మాటకు లోబడి వెంటనే, ఇక్కడ కూడా విశ్వాసం కాస్త లోతుగా మీరు చూస్తే అర్థమవుతుంది. వెంటనే అబ్రహాము దేవుడే చూసుకుంటాడు, పంపించమన్నాడు కాబట్టి పంపించేస్తాను. హాగర్ని ఇష్మాయిల్ని దేవుడే కాపాడుతాడు, దేవుడే పోషిస్తాడు, దేవుడే సంరక్షిస్తాడనే విశ్వాసంతో ఏమి ఆస్తిపాస్తులు ఇవ్వకుండా ఒక కొంచెం అన్నం మూట పెట్టాడేమో, నీళ్ళ బుడ్డితో నీళ్ళు ఇచ్చాడంతే. అదంతా అరణ్యం కాబట్టి అప్ అండ్ డౌన్స్, పర్వతాలు ఎక్కాలి దిగాలి, అరణ్య ప్రాంతం, దట్టమైన అరణ్యం.
సరే, ఆగరు తన కుమారుడైన ఇష్మాయిల్ని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయింది. ఆమె చాలా దూరం ప్రయాణం చేసింది. నేను అనుకుంటాను ఎంత ఎంత ఎంతసేపు వస్తాయి నీళ్ళు. ఆకలి అనిపించినప్పుడు మూట తీసుకున్నారు, చక్కగా అందులో ఉన్న రొట్టె ఏం పెట్టారు నాకు తెలియదు, అవి చక్కగా తిన్నారు. తర్వాత నీళ్ళు తాగుతారుగా, నీళ్ళు తాగారు, మళ్ళా ప్రయాణమై వెళ్తున్నారు. సో ఎంత దూరం, ఎన్ని దినాలు అనేది మీరు తర్వాత లెక్కలు కట్టుకోండి. సో గెరారు నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఫిలిస్తీన్ల దేశంలో గెరారు ఉందని చెప్పాను. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేసరికి దారిలో కొద్దిసేపు అయ్యేసరికి నీళ్ళు అయిపోయాయి. వాటర్ బాటిల్ కాదు, ఆ దినాల్లో వాటర్ బాటిల్స్ లేవు. అప్పుడు చర్మంతోనే ఒకలాంటి సంచి లాంటిది, మీకు అర్థం అవ్వాలంటే నడువు నొప్పి గట్టా వస్తే ఒక బ్యాగ్ ఇస్తారు, అందులో వేడి నీళ్ళు వేసుకొని కాపలం పెట్టుకోవడానికి హాస్పిటల్ గట్టా, చూసారా? అలాంటిది అనమాట, ఒక తిత్తే లాంటిది. సో అందులో నీళ్ళు నింపాడు, ఆ నీళ్ళు అయిపోయాయి. ఇంకా నడుస్తున్నారు. అరణ్యం, ఎండ ఉండొచ్చు కదా. ఈ నడిచేటప్పుడు దాహం వేస్తుంది, దాహం వేస్తుంది. సో దాహం వేస్తే ఇప్పుడు నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవు. కొంచెం దూరం ఇంకా ఓపిక పట్టి వెళ్ళారు. ఈ ఇష్మాయిల్కి పాపం దాహం ఎక్కువైపోతుంది. అడుగుతున్నాడు తల్లిని, అమ్మా దాహం వేస్తుంది నీళ్ళు అంటే. అరణ్యంలో పాపం ఎక్కడా నీళ్లు కనిపించలేదు. ఒకసారి ఆలోచించండి, నీళ్లు లేని స్థలాల్లో నడుచుచున్నప్పుడు దాహం వేస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుందో. ఎవరైనా సరే ఆకలేసిన కొన్ని దినాలు బ్రతకొచ్చు ఆకలితో, కానీ దాహం వేస్తే కొన్ని దినాలు బ్రతకలేం. దాహం కానీ తీర్చకపోతే నాలుక తడియారిపోతుంది, తర్వాత ఏమవుతుంది? ప్రాణం పోద్ది. సో తిండి లేకపోయినా ఉండొచ్చు, కానీ నీళ్ళు లేకపోతే బ్రతకడం కష్టం. అదే పరిస్థితి బిడ్డకి ఏర్పడింది. సరే, కొంచెం ముందుకు వెళ్తే ఒకవేళ నీళ్ళు ఉంటే మన ఆశతో కొంచెం వేగంగా నడిచి ఉండొచ్చు, కానీ కష్టం అయిపోయింది. మొత్తానికి వీళ్ళు నడిచి బేర్షెబా అనే అరణ్యంలోనికి వచ్చారు. ఎక్కడికమ్మా? సో బేర్షెబా అనేది అప్పటికి ఇంకా పేరు పెట్టలేదు. ఎందుకంటే మీరు ఇదే అధ్యాయంలో 31వ వచనం, 22 నుంచి చదివితే మీకు తెలుస్తుంది. 31వ వచనంలో మనకి కనిపిస్తుంది. బేర్షెబా అనే పేరు ఎవరు పెట్టారంటే అబ్రాహాము పెట్టాడు. ఆ స్థలానికి ఎవరు పెట్టారు? అబ్రాహాం తర్వాత. ఎందుకంటే ఈ అబీమెలెకు రాజుకు వీళ్ళిద్దరికీ ఒప్పందం, నిబంధన, కవెనెంట్ అంటే అగ్రిమెంట్, ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది, ఒక డీల్ జరుగుతుంది. అప్పుడు దానికి సాక్షిగా ఆ పేరు అతడు పెట్టాడన్నమాట. మరి ముందే ఎందుకు రాయబడింది అంటే ఈ 5 గ్రంథాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ఈ 5 కాండాలని మోషే గారు రాశారు. అర్థమైందా? అప్పటికి పేర్లు పెట్టేసి ఉన్నాయి. అందుకని మోషే ఇక్కడ ముందుగానే ఆమె బేర్షెబా అరణ్యంలోకి వచ్చిందని రాశాడనమాట. వాస్తవానికి అప్పటికి ఆ పేరు లేదు. తర్వాత ఎవరు పెట్టారని చెప్పాను? అబ్రహాము. మరలా ముందే ఎందుకు రాసేశారు బైబిల్లో అంటే అర్థమైంది. ఈసారి రచించింది కొంతకాలం తర్వాత దేవుడు బయలుపరిచితే మోషే రాశాడు. అందుకని ఆ పేర్లు ముందుగా మీకు ఉంటాయి. అదనమాట, ఈ విషయం గుర్తుంచుకోవాలి. సో బేర్షెబా అరణ్యంలోకి వచ్చి అటు ఇటు తిరుగుతున్నారు, ఎక్కడ నీళ్ళు కనిపించలేదు. వీడికి ఇంకా దాహం ఎక్కువైపోయింది. నేను అనుకుంటాను దాహం ఎక్కువైపోతే ఏమవుతారు? సొమ్మసిల్లి పడతారు. సో ఇష్మాయిల్ కూడా సొమ్మసిల్లి పడిపోయాడు. పాపం తల్లికి అర్థమవుతుంది వీడు చచ్చిపోయేలాగా ఉన్నాడని. అందుకని ఇంకేం చేయలేక కొంచెం దూరంకి వెళ్ళి అక్కడ మనకి రాయబడిన మాట మనకి అర్థమవుతుంది. దయచేసి 16వ వచనం చూడండి. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి, అంటే బాణం వేస్తే ఇలా బాణం జస్ట్ ఇలా బాణం వేస్తే కొంచెం దూరం వెళ్తుందిగా,
అంత దూరం, మరి దూరం కాదు, కొంచెం దూరం. అక్కడికి పోయి ఎదురుగుంట, తినకి ఎదురుగుంటగా అంత దూరం పోయి, ఇంక నేను వీని కళ్ళ ఎదుట చచ్చిపోవటం నేను చూడలేను అనుకొని అంత దూరం వెళ్ళిపోయి అక్కడ పడి ఏడుస్తుంది. ఎవరికైనా కష్టమే కదా, ఒకసారి ఊహించుకోండి. ఆ రోజు ఆ హాగరు పడిన వేదన ఎంతో. ఎందుకు ఇంత వేదన, ఎందుకు ఇంత దుఃఖ పరిస్థితి ఏర్పడింది? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఫ్లాష్ బ్యాక్ అంటాం కదా, అలా వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి, నిస్సహాయ పరిస్థితిలో ఉంది. కళ్ళ ఎదుట ఆ బిడ్డ చచ్చిపోయేలా ఉన్నాడు. దాహం తీర్చలేని దుస్థితిలో ఉంది. ఏం చేయలేక ఏడుస్తుంది, దేవునికి మొరపెడుతుంది. అదే సమయంలో ప్రియులరా, పడి ఉన్న పిల్లోడు దాహం చేత ఏడుస్తున్నాడు. ఆ పెయిన్ చాలా ఎక్కువ. అయితే ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు ఆ చిన్నవాని యొక్క ఏడుపు విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి 17వ వచనం చూడండి. దేవుడు ఆ చిన్నవాని మొర విన్నాడు. ఆగుదాం. దేవుడు, ఇద్దరు ఏడుస్తున్నారు, ఇద్దరు మొరలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి హాగరు మొర, 2 ఇష్మాయిల్ మొర. కానీ దేవుడు హాగరు మొర వినలే, కానీ ఇష్మాయిల్ మొర విన్నాడు. ఎందుకు హాగరు మొర వినలేదు? నా ప్రశ్న, జవాబు మీరే చెప్పుకోండి. లాస్ట్ వీక్స్ చెప్పాను కదా, దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, పాపం మనలో ఉంటే దేవుడు మన మొర వినడని. పాపం మనలో ఉంటే దేవుడు మన మొర వినడు. ప్రక్క వాళ్ళతో నవ్వుతూ చెప్పండి, పాపం మనలో ఉంటే దేవుడు మన మొర వినడు. చూశారు, మనకి దేవుడు తెలుసు, రక్షణ పొందాము, మనం దేవుని పిల్లలంగా పిలువబడుతున్నాం, ఆత్మీయత తెలుసు, వాక్యం తెలుసు, ఎలా జీవించాలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. సో మనం వింటున్నాం. వింటున్న మనము దేవునికి భయపడి పాపం అనేది లేకుండా, పాపము చేయకుండా, పాపపు జోలికి వెళ్ళకుండా, దేవుని ఆత్మ సహాయం చేత, ఆత్మీయత, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన పరిశుద్ధతను ఉండగలిగితే ఎప్పుడు ఎక్కడ మీరు ప్రార్థన చేసిన కష్టకాలంలో దేవుడు మీ మొర వింటాడు. కానీ పాపం అని తెలిసి కూడా మన పాపాన్ని దాచిపెట్టుకుంటూ, అది పాపం అని తెలుస్తుంది, అయినా సరే మన పాపాన్ని దాచిపెట్టుకుంటూ కానీ ప్రార్థన చేస్తే ప్రార్థన వినడు. ఇంక అందులో అనుమానం లేదన్నమాట. మీరు దీనికి వ్యతిరేకంగా, ప్రతికూలంగా మీరు ఎన్ని మాటలు మాట్లాడుకొని ఎందుకు విండో దేవుడు అంటే, నేనేం చేయలేని చెప్పలేను. దేవుని వాక్యమే మనకు కొలమానం. నాకైనా మీకైనా దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఆ వాక్యమే, దాని ప్రకారమే మనం జీవించాలి, ఆలోచించాలి. మన లెక్కలు కూడా దాని ప్రకారం వేయాలి. దేవుడు అందరి ప్రార్థనలు వింటాడు, ఖచ్చితంగా వింటాడు. పాపిగా ఉన్నప్పుడు రక్షించడానికి, ఆ పాపి దేవుని చేత పట్టబడి దేవుని బిడ్డగా మారినప్పుడు దేవుడు తన కనికరించి, బలహీనతలు ఉండొచ్చు కానీ బలహీనతల నుంచి బయటపడడానికి వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాక్యం చేత ప్రార్థించుకొని మార్పు చెందగలుగుతూ ఉండాలి. కానీ ప్రియులారా, మనము హృదయాన్ని కఠినం చేసుకొని వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ హల్లెలూయా స్తోత్రం చెప్తూ పాపం అని తెలిసి కూడా మనం దాచిపెట్టుకుంటూ ఉంటే మన ప్రార్థనలు దేవుడు విండు. అది కనుక ఇక్కడ హాగర్ను దేవుడు పట్టించుకోలేదు, కానీ దేవుడు ఆ పిల్లవాడిని పట్టించుకున్నాడు. అందుకే దేవుడు యెహోవా దూత లేక దేవుని దూత మాట్లాడుతున్నాడు. ఆకాశం నుంచి హాగర్ను పిలిచాడు అన్నమాట. హాగరు అని హాగర్ను పిలిచాడు. అంటే ఎవరు మొర విని? ఆ పిల్లవాణి దేవుడు. అక్కడ చూడండి 17వ వచనం, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాణి స్వరము విని ఉన్నారు. ఎందుకు ప్రియులారా చచ్చిపోనీయాలిగా? ఎందుకు చచ్చిపోనీయలేదు? ఆ బిడ్డను బ్రతికించడానికి దేవుడికి ఇష్టపడ్డాడు. ఎందుకు? ఇక్కడ కొన్ని వచనాలు చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే, దేవుడు
నమ్మదగినవాడు. మాట ఇస్తే మాట తప్పడు. దేవుడు మాట ఇస్తే మాట తప్పరు. ఆ మాట చెప్పండి. దేవుడు మాట ఇస్తే ప్రక్క వాళ్ళకి, దేవుడు సత్యమైన వాడు. దేవుని మాట నమ్ము. సో అబ్రహాము ప్రియులారా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. దేవుడు ప్రత్యక్షమే మాట్లాడుతున్నప్పుడు వింటున్నాడు, కానీ అది విన్నా సరే తన హృదయంలోని మాట చెప్తున్నాడు దేవునితో. ఒకసారి పేజ్ వెనకకి రండి. 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాము ప్రియులారా దేవుని బ్రతిమలాడుతూ మాట్లాడుతున్న మాట ఒకసారి విందాం. 18వ వచనం, 17 కూడా చదివితే బాగుంటుంది. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల సారా కన్నను మనసులో అనుకొనెను. అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించమని దేవుని బ్రతిమలాడి అడుగుతున్నాడు. ఇష్మాయేలుని నీ దగ్గర నీ సన్నిధానంలో బ్రతకని అని చెప్పి మాట్లాడుతుంటే దేవుడు అంటున్నాడు, దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయంగా నీకు కుమారుని కంటుంది, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు, అతనితో నా నిబంధన స్థిరపరుస్తానని చెబుతూ 20వ వచనం, ఇష్మాయిల్ను గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికంగా అతన్ని విస్తరింపచేస్తాను, అతడు 12 మంది రాజులను కనును, అతన్ని గొప్ప జనముగా చేసేదను. అయితే మాత్రం విషయం గుర్తుంచుకో, నా నిబంధన ఇస్సాకుతోనే. నువ్వు అడిగావు కాబట్టి, నువ్వు కన్నావు కాబట్టి, ఆ బిడ్డ కొరకు, నీ బిడ్డ కొరకు, భౌతికంగా శారీరకకు పోయి కన్నా నీ బిడ్డ కొరకు నువ్వు మనవి చేసావు కాబట్టి నేను నీ మాట విన్నాను. సో అప్పుడు దేవుడిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఉజ్జాయింపుని చెప్పండి, ఎన్ని సంవత్సరాలు చెప్పాలా? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడే కదా చదివాం. ఇంచుమించు ఇస్మాయిల్కి ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. ఒక సంవత్సరం బ్యాక్ వెళ్ళాలి, అంతే కదా? అంటే ఎన్ని సంవత్సరాలు? అప్రాక్సిమేట్గా 18 years. ఇష్మాయేలుకి 17 సంవత్సరాలు కదా. ఇప్పుడు దేవుడి మాట ఇచ్చింది ఇప్పుడు 18 years బ్యాక్ అన్నమాట. 18 సంవత్సరాలు వెనుక దేవుడు అబ్రహాముకి ఇచ్చిన నెక్స్ట్ ఇయర్ బిడ్డను కంటాది సారా అని చెప్పాడా? అంతకాని 1 year వేసుకోండి. 18 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహాముకు ఇష్మాయిల్ గురించి ఏ మాట ఇచ్చారో ఆ మాట జ్ఞాపకం తెచ్చుకున్నారు. అర్థమైంది ఈసారి? 18 కాదు, 1800 సంవత్సరాలైనా, 1800 కాదు, 18,000 సంవత్సరాలైనా, వన్స్ దేవుడు నీకు మాట ఇస్తే, దేవుడిచ్చిన మాట కష్టకాలంలో పరిస్థితులలో జ్ఞాపకం తెచ్చుకొని నీకు మేలు చేస్తాడు. అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అనాలి, దీనంగా తగ్గించుకొని. నా ప్రార్థన ఎవరి కోసం విండో అన్నట్లు కాదు, దేవుని ఎదుట ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు తగ్గించుకొని, మిమ్మల్ని మీరు డైలాగ్ కాదు, హృదయంలో తగ్గించుకొని, అర్థమైందా? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని వినయంగా, ప్రభువా నన్ను బట్టి అయితే నీ దగ్గర నుంచి ఏం మేలు పొందలేను, నీవిచ్చిన మాట, నీ వాగ్దానం జ్ఞాపకం తెచ్చుకో, నీ వాగ్దానాన్ని బట్టి నాకు ఈ మేలు చేయని ఎవరైతే కష్టకాలంలో ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా మీ ప్రార్థన దేవుడు వింటారు. ఆమేన్. ఒకవేళ దేవుడు నిలువునా నిన్ను చూస్తే ఎవరును కూడా దేవుని ఎదుట పర్ఫెక్ట్గా నిలబడగలరు? ఎవరైనా? ఎవరూ నిలబడలేరు. పాపి ప్రార్థన దేవుడు విండని చెప్పావుగా, అవును నిజమే. అందుకని నిన్ను నువ్వు తగ్గించుకొని, నిన్ను నువ్వు చంపుకొని, ప్రభా నేను పాపిని యథార్థంగా ఒప్పుకొని, నీవు ఇచ్చిన మాట ఉంది కదా, ఈ మాటను బట్టి ఈ పాపినైనా నాకు మేలు చేయి ప్రభా అని చెప్పి దీనంగా ప్రార్థన చేస్తే నీ మొర దేవుడు వింటాడు. తగ్గించుకొని చేసే వాళ్ళ ప్రార్థన, వినయంతో చేసే వాళ్ళ ప్రార్థన దేవునికి ఇష్టం. నీవు నేను మంటివారం అని దేవునికి తెలుసు. మనం మట్టిలో మాణిక్యం కాదు, మనం మంటివారం. అర్థమైందా? మనం బలహీనులమే, కానీ బలవంతులుగా మార్పు చెందాలని దేవుడు కోరుతున్నాడు. అయినను ప్రియులరా,
దేవుడు మీ బలహీనతను ఎత్తి చూపకుండగా మిమ్మల్ని ప్రేమించి తను మీకు ఇచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థనలో మీరు కానీ ప్రార్థిస్తే ఖచ్చితంగా వింటారు. అందుకని ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థించే వాళ్ళు జవాబు రావాలని ఆశ ఉంటే విశ్వాసంతో ప్రార్థించండి, వినయంగా ప్రార్థించండి, వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించండి. ఆర్థిక ఇబ్బంది ఉందా? కన్నీరు కారుస్తున్నావా? భయపడొద్దు. వాగ్దానం ఉంది. హాగరుతో మాట్లాడుతున్నా, హాగరు నీకేంటి కష్టం వచ్చింది, నీకేమొచ్చిందని ఇక్కడ ఉంది ఇంగ్లీష్ బైబిల్. నీకే కష్టం వచ్చింది అన్నాడు. నీకేం కష్టం వచ్చింది? భయపడొద్దు. అదే దేవుడు ఈ దినం మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రియులరా, మీరు ఎలాంటి వారైనా దేనికి భయపడుతున్నారో ఆ భయపడే పరిస్థితులలో కనికరించువాడువు, కరుణామయుడు, దయామయుడు, దాక్షిణ్యపూర్ణుడు, ప్రేమస్వరూపుడు, కృపగల దేవుడు వెంటనే చలించి మీతో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు. ఆగరు భయపడొద్దని చెప్పిన దేవుడే మీతోనూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్నా, లేదా ఇలా ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు ఎప్పుడైనా వాక్యం వింటున్న ప్రేమతో చెప్తున్నాను, దేని గూర్చి భయమైనా సరే భయపడాల్సిన పనిలే. మీ భయాలన్నిటిలో నుంచి దేవుడు మిమ్మల్ని బయటకు తీయడానికి శక్తి కలిగిన దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు. అది ఎంత రోగమైనా స్వస్థపరచడానికి ఆయనకి ఇష్టమే. ఎంత ఆర్థిక ఇబ్బంది అయినా, ఆర్థికంగా తీర్చలేని అప్పుల్లో కూరుకుపోయినా భయపడొద్దు. దాని నుంచి దేవుడు బయటికి తీసుకురావడానికి సామర్థ్యం ఇస్తాడు. మీకు పని చేయడానికి శక్తి ఇస్తాడు, మార్గాలు తెరుస్తాడు. ఆయన తెరిచిన మార్గాలు జ్ఞానంగా తెలుసుకొని వాటిని పనిచేస్తూ ఆ పని కష్టార్జితం ద్వారా అప్పులు తీర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. సో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడిపోయి అప్పులు తీర్చలేక ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతంగా పైనుంచి నోట్లు వేసాడు. పనిని దేవుడు మీకు ఇస్తాడు, చూపిస్తాడు. మీ కళ్ళ దగ్గరికి, మీ దగ్గరికి ఏదో పని వస్తుంది. బహుశా వచ్చే పని కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీ వచ్చే పని జీతంతో అప్పులు తీర్చేస్తామన్నంత నమ్మకం ఉండదు. అది మళ్ళీ విచిత్రం. చిన్న జీతం వస్తుంది, కొద్దిపాటి డబ్బులు వస్తాయి, అనిపిస్తుంది ఈ జీతంతో అప్పేం తీర్చగలను, ఎంతకాలం చేస్తానంటారు. కానీ ఆ చిన్న జీతం మొదలు పెడితే అద్భుతంగా దేవుడు అప్పులన్నీ తీర్చుతాడన్నమాట. అదనమాట. ఈ 5 రొట్టెలే కదా, ఈ ఏం సరిపడతాయి అన్నారు కదా, చాలు 5 రొట్టెలు 30,000 మందికి సమృద్ధిగా ఆహారం పెట్టడానికి చాలు. 2 చేపలు 30,000 మంది సమృద్ధిగా తినడానికి చాలు. పట్టెడు పిండి 3.5 సంవత్సరాలు పోషింపబడి అనేకులకు చక్కగా పెట్టడానికి చాలు. బుడ్డిలో ఆఖరిగా ఉన్న అడుగంటి నూనె అప్పులన్నీ తీర్చి మిగిలిన డబ్బుతో బిడ్డలు, కుటుంబం పోషింపబడ్డానికి. చప్పట్లు కొడదామా? ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మార్వెలస్. అద్భుతాలు చేయ దేవుడు, ఆశ్చర్యమైన దేవుడు, గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మారని దేవుడు. హాగరు అని పిలిచిన దేవుడే నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీకేం వచ్చింది, నీకేం కష్టం వచ్చిందని మాట్లాడిన దేవుడే ఈ దినం నీకేం కష్టం వచ్చిందని మాట్లాడుతున్నాడు. భయపడకని చెప్పిన దేవుడే నిన్ను కూడా భయపడకని చెప్తున్నాడు. దేని గురించి భయపడాల్సిన పనిలే. ప్రియులరా, మనం సేవించుచున్న దేవుడు, నీతో మాట్లాడుచున్న దేవుడు, నిన్ను చూచుచున్న దేవుడు, నీతో ఉన్న దేవుడు, నీలో అనుమతిస్తే నీలో నివసించుచున్న దేవుడు, భూమిని ఆకాశములను కలుగు చేసిన దేవుడు, సర్వ సృష్టిని సకల యుగములను నిర్మించిన దేవుడు, శక్తి సంపన్నుడు, మారని దేవుడు. సో నువ్వు సేవించుచున్న దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమైతే ఆయన మాట్లాడి అభయమిస్తున్నప్పుడు నిభ్రం కలిగి జీవిస్తా అన్నమాట. కనుక హాగరు, నీకేం కష్టం వచ్చింది, భయపడుకో. ఈ చిన్నవాడు పడి ఉన్న చోట దేవుడు వాని స్వరము విన్నాడు. హల్లెలూయా. ఎందుకు విన్నాడు? ఎందుకు చచ్చిపోతున్న ఇష్మాయిల్ని బ్రతికించడానికి ఇష్టపడ్డాడంటే మాట ఇచ్చాడు 18 సంవత్సరాల క్రితం. మీరు అనుకోవచ్చు, నాకేమీ అబ్రాహాములాగా కనబడి మాట ఇవ్వలేదు కదా. నేను నమ్ముతున్నాను, నేను నమ్మి చెప్తున్నాను. ఈ బైబిల్లో ఉన్న మాటలన్నీ, వాగ్దానపుతో కూడిన మాటలన్నీ కూడా ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు ఉన్న ప్రతి వాగ్దానమో అది నీ సొంతం అవుతుంది యేసుక్రీస్తు ద్వారా నమ్మితే. ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద రిటర్న్, రాయబడిన ప్రతి
వాగ్దానం కూడా ఇట్స్ ఫర్ యూ, అది నీకే. కనుక వాగ్దానములన్నీ ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వాగ్దానాలన్నీ ఎవరివి? గట్టిగా మీకైనప్పుడు ఎంత సంతోషంగా చెప్పాలి. 1 కేజీ బంగారం మొక్కలు వెళ్ళి ఇసిరేను అనుకో, ఇప్పుడున్న స్టైల్గా కూర్చొని మెల్లిగా వస్తారా? ముందున్న వాళ్ళు చచ్చిపోతారు కదా. నేను ఇప్పుడు కేసీ కాదు, మీ బ్రతుకులో కొనలేనంత విలువైన మాటలు నేను చెప్పేది, వాగ్దానపు మాటలు. ఇవన్నీ ఎవరివంటే ఏం చేయలేప్పుడు అంత గట్టిగా అరవాలి, అప్పుడే అవి మీకు. సైతాను పక్క నవ్వుతాడు మిమ్మల్ని చూసి. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఆగరు, నీకేమొచ్చింది, భయపడుకో, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విన్నాడు. చూశారు, దేవుడు మాట ఇచ్చారు కాబట్టి మాటను జ్ఞాపకం తెచ్చుకొని చచ్చిపోకుండా కాపాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. సో వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి అప్పులు తీర్చడానికి చచ్చిపోవాల్సిన పనిలే, నిన్ను కాపాడుతాడు, చచ్చిపోనీడు. ఒకవేళ రోగం వచ్చినా చచ్చిపోతాను భయపడొద్దు, చచ్చిపోనీడు అన్నమాట. సో వాగ్దానాలన్నీ నెరవేర్చే వరకు నీ బ్రతుకులు అవి అనుభవించడానికి ఇష్టపడితే దేవుడు నీకు మేలు చేయడానికి ఇష్టమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతం దేవుడు చేస్తాడు. ఎంత గొప్ప అద్భుతమో మనం చూద్దాం. ఒకసారి కింద వచనాలు చూద్దాం. నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తు, నీ చేతి పట్టుకో, వాడిని గొప్ప జనముగా చేసేదను. ఏమంటున్నాడు చెప్పండి? నువ్వమ్మ చచ్చిపోతాడు అనుకొని ఏడుస్తున్నావు, వాడు ఏమవుతాడు? గొప్ప జనం. ఎందుకు? మళ్ళీ 18 సంవత్సరాల క్రితం వెళ్ళాలి. నేను ఆశీర్వదించాను ఏమని? గొప్ప జనముగా. ప్రియులరా, దేవుని ఆశీర్వాదాలు ఎన్నటికీ మార్పు చెందవు. వన్స్ ఆయన మీకు బ్లెస్సింగ్ వర్డ్ రిలీజ్ చేస్తే అది మీ పట్ల నెరవేరే వరకు అది మిమ్మల్ని ఫాలో అవుతుంది, ఖచ్చితంగా ఫాలో అవుతుంది. సో దేవుడు ఆశీర్వదించే దేవుడు, శపించే దేవుడు కాదు. పిల్లల్ని ఆశీర్వదించే దేవుడు. ఇతను పిల్లోడా కాదా? ముసలోడా? కనుక అంటున్నాను, నేను గొప్ప జనంగా చేస్తాను. నెక్స్ట్ జనరేషన్ మీరే బాబు, నెక్స్ట్ జనరేషను హీరో ఎవరో మీరే. అందుకని ఇప్పటి నుంచే జాగ్రత్తగా దేవుని కృపను వేడుకోవాలి, దేవుని ప్రేమను వేడుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలన్నమాట. ఇష్మాయిల్ను దేవుడు అంటున్నాడు, నేను గొప్ప జనముగా చేస్తాను. వంశం, పిల్లలు అంటే పెళ్ళి అవుతుంది, చచ్చిపోడు, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, పిల్లలు పుడతారు. చూసారు, అరబ్ కంట్రీస్ అందరూ వాళ్ళని చెప్పానుగా, గొప్ప జనముగా దేవుడు చేయలేదా? ఇష్మాయిల్ని గొప్ప జనంగా చేయాలి. ఇప్పుడు కళ్ళ ముందు ఉన్నారు కదా అరబ్ ప్రజలందరూ ఇష్మాయిల్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి దేవుని వాగ్దానం నెరవేరింది లేదు, మీకు కండ్ల ఎదుటి కనిపిస్తుంది. కనుక మీ బిలీఫ్ని పెంచుకోండి, స్ట్రాంగ్గా చేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కిందకి వెళ్దాం. 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి పరిగెత్తుకొని వెళ్ళిందనమాట. చాలు, దేవుడు ఇష్మాయిల్ని బ్రతికించడం కొరకు, దాహం తీర్చడం కొరకు, అక్కడ నీళ్ళు లేకపోయినా తన కొరకు ఏం చేశాడు? నీటి ఊటను ఉబుకింపజేశాడు. నీటి ఊటను చెప్పలు కొడదాం ఈసారి. అది హల్లెలూయా. ఇలాగే యుద్ధం చేసి దాహంతో చచ్చిపోయే సొమ్మసిల్లు పడిపోతే సంసోను, అరే అందరినీ జయించాను, ఇక్కడ దిక్కుమాలను చావు చచ్చేలాగున్నాను, ఏంటి ఇలా జరిగింది ప్రభువా అంటే, ప్రక్కనే అతను సొమ్మసిల్లు పని ప్రక్కనే నీటి ఊటను ఉబకింపు చేస్తే నీళ్లు దాహం తీర్చుకొని హ్యాపీగా ఉన్నాడు. దేవుడు నీ కొరకు నీ పక్కనే అద్భుతాలు చేస్తాడు. ఏమీ లేకపోయినా పర్లేదు, ఎడారైనా నీటి ఊటను ఉబకింపజేసిన దేవుడు దాహం తీర్చడానికి. నీ దాహం ఏంటో నాకు తెలియదు, అది ఏమైనప్పటికీ తీర్చడానికి దేవుడు అద్భుతాలు చేయగలడు. లేకపోయినా ఉండేటట్లు చేయగలడు. దేవునికి సమస్తము సాధ్యమే. అందుకనే పరిస్థితులను చూడకండి, దయచేసి దేవుణ్ణి చూడండి.
మీ బలాన్ని చూడకండి దయచేసి, దేవుని బలాన్ని చూడండి. మీకున్న ఆధారాల మీద నమ్మకం పెట్టుకోకండి దయచేసి. ఆధారభూతుడైన దేవుని మీద చూడండి, అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. ఆయన ఏమైనా ఎక్కడైనా ఎప్పుడైనా చేయగలిగిన గొప్పవాడైనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది అవసరం అనుకుంటే వెంటనే కార్యం చేస్తాడనమాట. అవసరం అనుకుంటే వెంటనే కార్యం చేస్తాడు. నేను నమ్ముతాను ఆ మాట. దేవునికి స్తోత్రం. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. నేను ఎగ్జాంపుల్ దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. మొన్న మళ్ళీ ఈ పిల్ల ఫీజు 36,400 రూపాయలు కట్టాలి. అప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళ అమ్మని పిలిచాను, అమ్మ నేను మీటింగ్కి వెళ్ళి వచ్చాను, నా దగ్గర 20,000 ఉన్నాయి, ఇంకా 16,400 నువ్వు తెచ్చుకో అని చెప్పాను. ఆ పిల్ల ఎక్కడి నుంచి తెచ్చుకోలేదని తెలుసు నాకు. సరేనండి అన్నది. తర్వాత మళ్ళీ నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటే అద్భుతం దేవుడు చేశానమాట. ఒకళ్ళు ఆఫరింగ్ ఇచ్చారు నాకు, అంతే. ఆ ఆఫరింగ్ అవి కలిపి చెక్ పట్టుకెళ్ళి ఇచ్చేసాను. ఆ పిల్లతో మళ్ళీ ఫోన్ చేసింది, నా దగ్గర 5,000 ఇంకొకరిని అడిగి తెచ్చాను అయ్యగారు, నీ 5,000 నాకేం కావాలి, నీ 5,000 నువ్వే తీసేసుకో. మళ్ళీ అన్నాను, ఎక్కడి నుంచి తెచ్చో వాళ్ళకి ఇచ్చే, మళ్ళీ తీసేసుకుంటే మళ్ళీ అది అప్పే కదా అని. అలాగా అంటే ఒక్క దినంలో నేను చెప్పేది అది సాటర్డే కట్టాలి యాక్చువల్గా. నేను మీటింగ్కి వెళ్ళాను, క్యాంప్ వెళ్ళాను అనమాట. అందుకని మండే ఆ ఒక్క డేలోనే దేవుడు అద్భుతం చేశాడు. సో దేవుడు ఏమైనా చేయగలదు. నేను చెప్పేది ఇక్కడ, దేవుడు ఏమైనా చేయగలడు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచువాడు, ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు, ఇరుకులో విశాల తీర్చుకోగలిగిన గొప్ప దేవుడు. ఆమేన్. నేను నమ్ముతాను వాక్యాన్ని. మీరు నమ్మితే మీరు కూడా అద్భుతాలు చూస్తారు. దేవుడు ప్రియులరా చూడండి, ఈ అద్భుతం చేశాడు. అద్భుతం చేసిన తర్వాత దేవుడు అక్కడ ఆమె కన్నులు తెరిచాడట. అంటే దేవుని కార్యం చూసే కన్నులు కూడా ఉండాలి మీకు. దేవుడు చేసే కార్యాలు చూడడానికి కన్నులు ఉండాలి మీకు. అయ్యగారు మీ కళ్ళు లేవేమో, మాకైతే ఉన్నాయని అనొచ్చు. ఉన్నాయిలే 2 కళ్ళు. నేను ఈ 2 శారీరక నేత్రాల గురించి మాట్లాడట్లేదు, ఆత్మ నేత్రాలు. అదే శరీర నేత్రాలని పరిశుద్ధాత్మ దేవుడు తను ఉపయోగించుకున్నప్పుడు అవే నేత్రాలు ఆత్మీయ నేత్రాలుగా పిలుస్తుందండి. అతీత శక్తిని పొందుకొని దేవుడు తన పరలోకములో నీ కొరకు ఏ మేలు దాచిపెట్టాడో, లేకపోతే నీ కష్టంలో ఉన్న ఏ కార్యము దేవుడు చేయబోతున్నాడో ముందుగానే నీ కన్నులు చూడగలవన్నమాట. అప్పుడు ధైర్యము నిరీక్షణ వస్తుంది. అందుకే దేవుడు మీ కొరకు చేసే గొప్ప కార్యాలను చూసే కన్నుల కొరకు కూడా మీరు ప్రార్థన చేసుకోండి. దేవుని కన్ను దృష్టి మీ మీద ఉంది. సో ఆయన కార్యాలు మీ కొరకు గొప్పవి దాచిపెట్టాడు. మేలు ఒక్కొక్కటి పొందబోయే మేలు కూడా ముందుగా చూడడానికి మీ ఆత్మ నేత్రాలు పని చేయించుకోండి. అందుకే సంగమ మీరందరూ పరిశుద్ధాత్మ పూర్ణులు అవ్వండి, పరిశుద్ధాత్మని చేత నడిపించబడండి. జరగనయ్యున్న గొప్ప కార్యాలు ముందుగానే మీ కళ్ళుతో మీరు చూడగలరు. అప్పుడు మీకు భయం అనిపిస్తుందా, దిగులు అనిపిస్తుందా, చింత అనిపిస్తుందా, దుఃఖం అనిపిస్తుందా? ఏం అనిపించదు. ప్రతిదినం సంతోషించగలరు. పౌలు చెప్పినట్లు ప్రభువునందు ఆనందించగలరు అన్నమాట. ఎందుకంటే నా దేవుడు నా కొరకు దాచిపెట్టాడు. సరే, రిసీవ్ ద సైట్, ఇది ఒక టాపిక్ మరలా. సో ఎప్పుడైనా మనము ఈ ఉపవాస కూటాల గట్ట చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దృష్టి పొందుకోండి యేసు నామంలో ఇప్పటి నుంచే. ప్రభువా, హాగారు కన్నులు తెరిచినట్లు నా కన్నులు తెరవండి, అద్భుతాలు నువ్వు చేసే క్రియలు చూడడానికి అని చెప్పి ప్రార్థన చేసుకోండి. దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే ఆమె కన్నులు తెరవబడ్డాయో వెంటనే ఏం కనిపించింది? నీటి ఊట. హల్లెలూయా. ఉబుకుతుంది మాట, ఎంత ఫోర్స్గా తంతుందో నాకు తెలియదు. వెంటనే పరిగెత్తుకొని వెళ్ళింది, ఆ నీళ్ళు నింపుకుంది, తన బిడ్డకు తాగనిచ్చింది, తను తాగింది, మళ్ళీ నింపుకుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు గొప్పవాడు. దేవుడు అంటున్నాడు, ఆ కింద వచ్చును 20 వచ్చును, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడ అరణ్యంలో కాపురం ఉండి విలుకాడైను. అతడు పారాన అరణ్యంలో ఉన్నప్పుడు అతను తెల్ల ఐగుప్తు దేశంలో ఒక స్త్రీని తెచ్చి
అంటే ఈ 2 వచనాల్లో చాలా సంవత్సరాలు అయిపోయింది అనమాట. అది అక్కడే ఆ అరణ్యంలోనే, పారాన్ అనే అరణ్యంలో కొంచెం ముందు జీవిస్తున్నాం. కొంచెం ఫ్రంట్గా అటు వెళ్తే అక్కడ ఈజిప్ట్ ఉందన్నమాట. సో అక్కడే పెరిగి పెద్దవాడే, అంటే అక్కడ వాళ్ళ నివాసం ఏర్పరచుకున్నారు. మేము ట్రైబల్ ఏరియా ఎక్కువ వెళ్తాం కదా, చాలా ఆశ్చర్యమైన ఒకసారి బాసిల్ అని ఒక ఊరుంది, ఇంకా లోపలికి వెళ్ళాలి. ప్రభు నమ్ముకున్నందుకు ఒక కుటుంబాన్ని ఆ ప్రాంతం వాళ్ళు, ఆ ట్రైబ్సే వెలివేస్తారు, పొమ్మంటారు అన్నమాట, ఊరు వదిలేసి పొమ్మంటారు. థ్రెట్టింగ్ కూడా ఉంది అనుకున్నది ఇంకో విషయం. సో దాని నుంచి వాళ్ళు అందుకని వచ్చేసి వేరే కొండ దగ్గర దూరంగా ఇంకో కొండ ఉంటే ఆ కొండ మీద వాళ్ళు మళ్ళీ దాన్ని సదును చేసుకొని అక్కడ ఇల్లు కట్టుకొని ఆ ఫ్యామిలీ ఉంటున్నారు అన్నమాట. ఒకసారి ఆ ఒక్క ఫ్యామిలీ కొరికే వాళ్ళకి ఆ కష్టం వచ్చిందని చెప్పారని నేను వెళ్ళాను ఇక్కడి నుంచి. అక్కడ ప్రేయర్ పెట్టాం. ఆ పక్కనే మళ్ళీ నెక్స్ట్ టైంకి వెళ్ళేసరికి చిన్న చర్చ్ లాగా పాకేసేసారనమాట అక్కడ ఆ ఒక్క ఫ్యామిలీ కోసం. ఆ దినం మేము ప్రార్థన చేసాం. ఎందుకు అలా అనిపించింది, అసలు దారి ఉండదన్నమాట, చాలా కష్టం. సో నెక్స్ట్ టైంకి దేవుడు బ్లెస్ చేస్తారు, కార్యాలు జరుగుతాయని చెప్పేసి మేము అన్నీ వచ్చేసాం. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అక్కడికి రమ్మన్నారు, మళ్ళీ అక్కడికి వెళ్ళాం. అప్పుడు 4 ఫ్యామిలీస్ వచ్చాయి. వీళ్ళని బట్టి అలాగ అక్కడక్కడ కొద్దిమంది కష్టపడి హింసించబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసారన్నమాట. వాళ్ళ నైబర్స్ వాళ్ళు వేరే కొండల నుంచి 4 ఫ్యామిలీస్. మీరు నమ్మరు, ఆ 4 ఫ్యామిలీస్ కొరకు దేవుడు అద్భుతం చేశాడు. తన కొరకు వాళ్ళు నిలబడినందుకు దేవుడు వాళ్ళ కొరకు నిలబడ్డాడు. నేను ఆశ్చర్యపోయాను. అక్కడ కరెంట్ వచ్చింది ఆ 4 ఫ్యామిలీస్కి. ఓ పెద్ద లైన్ ఎక్కడికో పోతుందన్నమాట. పోతూ ఆ కొండల మీద ఆ లైన్లు వేసుకుంటూ వెళ్ళినప్పుడు వీళ్ళని చూసారట. వాళ్ళు చూసి మీరు ఇక్కడ ఉంటున్నారని చెప్పేసి ఆ లైన్ నుంచి ఒకటి వెలిగిచ్చేసారనమాట. అదే అంతేకాదు, దారి కూడా చక్కటి దారిని కూడా దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడనమాట. కారు చాలా కష్టమయ్యేది, అలాంటిది ఈజీగా వెళ్ళిపోవడానికి మార్గం చూశారు. దేవుడు తలంచుకుంటే ఏమైనా చేయగలరు. ఆమేన్. అలాగే ఇక్కడ నేను ఎందుకు చెప్పంటే, ఈ ఒక్క ఆమె తన బిడ్డతో ఉండొచ్చు, కానీ నెమ్మదిగా అక్కడ ఏమైంది, ఒక ఊరు కింద. ఈ దినం బెయేర్షెబా అనేది ఇశ్రాయేలు ముఖ్య పట్టణంలో ఒక ముఖ్యమైన పట్టణం బెయేర్షెబా. దేవునికి స్తోత్రం. రానున్న దినాల్లో మీరు బైబిల్ చదువుకోండి, మీకు చరిత్ర తెలుస్తుంది. ఆ ఒక్క ఫ్యామిలీయే, ఆ తల్లి కొడుకు అంతే కదా, అక్కడ నివసించారు అడవిలో చక్కగా. మరి భోజనం ఎలా అండి, మన భోజనం కాదు కదా అది. వాళ్ళే సాగు చేసుకుని ఉండొచ్చు, రాగులో లేకపోతే సోళ్ళో లేకపోతే ఏవో. మనోడు వేటగాడు, బాగా నేర్చుకున్నాడు, విల్లు పట్టుకొని జంతువుల్ని చక్కగా వేటాడుకొని హ్యాపీగా తింటాడు. వాటి రోజు మాంసమే మనోళ్ళకి, పొద్దుట మధ్యాహ్నం రాత్రి మాంసమే అనమాట. దేవునికి స్తోత్రం. మంచి ఫుడ్ కదా, అవునా కదా. కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎవరికి తోడైనాడు? ఇష్మాయిల్కి. ఎందుకు తోడైనాడు? వాగ్దానం ఇచ్చాడు, నేను ఇష్మాయిల్కు తోడుగా ఉండి అతనికి సంతానము అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చినందుకు 18 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట నెరవేర్చడానికి దేవుడు ఇష్మాయిలుతోనే ఉన్నాడు. హంటింగ్ చేసేప్పుడు దేవుడు ప్రొటెక్ట్ చేశాడు, కాపాడారు. దేవునికి స్తోత్రం. ఏ కీడు రాకుండా అతడు పెరిగి పెద్దవాడయ్యే వరకు దేవుడు తోడుకున్నాడు. మొత్తానికి పెళ్ళిడు వచ్చిందని తెలిసి అమ్మ పోయి, పాపం ఈజిప్ట్ ఎందుకు వెళ్ళిందంటే అక్కడి నుంచే కదా వచ్చింది ఈమె. కనుక వెళ్ళి నేను నా బిడ్డ ఇలా జరిగిందని విషయం అంతా చెప్పుకొని, మేము ఫలానా చోట ఉంటున్నానని చెప్పి ఉండొచ్చు. సో మా అబ్బాయికి పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేయాలనుకుంటున్నాను చెప్పేసి అంటే మొత్తం పాత కథ ఉంటుంది కదా. సో అందులో ఎవరో మొత్తానికి మా అమ్మాయిని ఇస్తానని చెప్పి ఇచ్చి ఉండొచ్చు. చక్కగా తీసుకొచ్చి ఏం చేసింది, పెళ్ళి చేసింది అనమాట. అంటే ఇప్పుడు ఇస్సాకు కుటుంబీకుడుగా మారాడనమాట. అర్థమవుతుందా? అలాగా మళ్ళీ కొన్ని ఫ్యామిలీస్ అక్కడ వచ్చి ఉండొచ్చు కదా, అలాగా. అవునా కదా. దేవునికి స్తోత్రం. వీళ్ళని పెట్టి కూడా. సో దేవుడు ప్రియులరా మాట ఇచ్చిన మాట ప్రకారము ఇష్మాయిల్కి తోడై ఉండి ఏం చేశాడు, ఆశీర్వదించాడు. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పాలా. దేవుడు ప్రియులరా ఆశీర్వదించే దేవుడు. ప్రక్క వాళ్ళతో నవ్వుతూ చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారము నిన్ను ఆశీర్వదిస్తారు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. భయపడుకో, దిగులు పడుకో, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. దేవుడు సత్యవంతుడు. ఆమేన్, ఆమేన్.
తర్వాత కొంచెం ముందుకెళ్దాం, వేగంగా వెళ్ళి ముగిందాం. ఆ కాలమందు అబీమెలెకు అంటే రాజు, గుర్తున్నాడా? ఏ రాజు? ఫిలిస్తీన్ల రాజు. ముందు కథ గుర్తు తెచ్చుకోండి. అబీమెలెకు అతని సేనాధిపతి అయిన ఫీకోలు ఇద్దరు కలిపి అబ్రాహాం దగ్గరికి వచ్చారండి మాట్లాడడానికి. అబ్రాహాం దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక చాలు. అంటే అబీమెలెకు అన్యురాజు అయినప్పటికీ గుర్తించాడు, బాబు నీ భార్యను తీసుకుని పో, ఎక్కడ ఉంటే అక్కడ ఉండన్నాడు కదా. ఉన్న తర్వాత అబ్రాహామును దేవుడు ఆశీర్వదించుచున్న విధం ఎవరు చూస్తున్నారో? అబీమెలెకు. అందరూ చెప్పుకుంటారు కదా, ఏమని? అయ్యా అబ్రాహాము కొంచెంతో వచ్చాడు కదా, దేవుడు అతనికి తోడేండి, అతను పశువులను దీవించాడు, గొప్పవాడైపోతున్నాడు అని చెప్తాడా చెప్పరా? సరే, ఈ మాటలన్నీ విని నిజంగా అతను కూడా చెక్ చేయడానికి చూసి ఉండొచ్చు, నిజమే అది. అంతకని సేనాధిపతిని తీసుకొని ఇద్దరు బయలుదేరి వచ్చారన్నమాట. ఎందుకు దిగు వచ్చాడంటే అబీమెలెకు మించిన ఆశీర్వాదము అబ్రాహాముకు దేవుడు ఇచ్చటం చూశారు. పశువులు ఇవ్వటమే, ఆస్తి ఇవ్వటమే కాదు, అద్భుతంగా సారా బిడ్డను కన్నది కదా, అది కూడా ఆలోచించి చాలా సంతోషించి ఉంటాడు. నిజంగా ఇతని దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు. మిమ్మల్ని చూచుచున్న మీ నైబర్ ఫ్యామిలీస్ నిజంగా వీళ్ళకి దేవుడు, వాళ్ళ దేవుడు తోడై ఉన్నాడని సాక్ష్యం చెప్పాలి. అమ్మా చెప్పే ప్లీజ్, నాకు దేవుడు తోడుకున్నాడని. కోరేస్తానులే అనొద్దు, అర్థమైందా? నిన్ను చూస్తున్న ప్రజలు నిన్ను చూసినప్పుడు వాళ్ళ సాక్ష్యం చెప్పాలి. ఏమని? వీరి దేవుడు వీరికి. ఎప్పుడు చెప్తారు? దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగటం వాళ్ళు చూసినప్పుడు చెప్తారు. విచారం ఏంటంటే, మనం దేవుడు గొప్పవాడని చెప్తున్నాం, మంచిదే, కానీ ఆ గొప్ప దేవుడు ఎంత గొప్పవాడో ప్రాక్టికల్గా మన లైఫ్లో నుంచి ఇతరులు చూసేటట్లుగా మనం ఉండట్లేదు. నేనంటే చాలామంది ఎక్కువ శాతం క్రిస్టియన్ ఫ్యామిలీస్ని ఉద్దేశించి ఈ మాట చెప్తున్నా, అందరి గురించి కాదు. కొంతమంది బాగా డెవలప్ అయ్యారు ఆర్థికంగా అన్ని విధాలుగా, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లే. ఇప్పటికీ అన్ని చర్చెస్లో, ప్రతి చర్చిలో కూడా ఉంటారు చెప్పండి, పోవర్టీ అనుభవించుచున్న వాళ్ళు, బీదరికం అనుభవించుచున్న వాళ్ళు చాలామంది క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. సో దేవుడు గొప్పవాడు, వాగ్దానాలు గొప్పవన్నప్పుడు దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదం కనబడనీయాలి కదా. అంటే ఇంకా ఏవో లోపాలు ఉన్నాయి, అవి కాస్త మీరు సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మీ నైబర్ ఫ్యామిలీస్ చూడగలరు. దాచేసేది కాదు, ఇది అణిచిపెట్టి కప్పెట్టేసేది కాదు. నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనబడనిమ్ము అని వాక్యం సెలవిస్తుంది. నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనబడని అంటే కొనుక్కున్న బంగారం అంతా క్యూలో లైన్లో పెట్టి ఎగ్జిబిషన్ పెట్టమని కాదు నేను చెప్పేది. మీ గ్రోత్ అందరికీ కనబడాలన్నమాట. చిన్న పాకలో ఉన్నారు, డొక్కు సైకిల్ మీద ఉన్నారు, దేవుడు దీవించడానికి ఇల్లు కట్టుకున్నారు, కనిపిస్తుందా లేదా? అది బండి మీద వెళ్తారు, కనిపిస్తుందా లేదా? అది నేను చెప్పేది అన్నమాట. కనుక దేవుడు ప్రియులరా ఆర్థికంగా కూడా మిమ్మల్ని దీవించడానికి ఇష్టపడుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ మంచి ఇల్లు ఉండాలి యేసు నామములో, ప్రైజ్ ది లార్డ్. సమృద్ధైన ఆహారం ఉండాలి. ఎవరెప్పుడు వచ్చినా, పక్క వాళ్ళు వచ్చినా ఏం అడిగినా ఇచ్చేటట్లుగా మీరు మారిపోవాలి యేసు నామములో. అమ్మ ఒక 1000 రూపాయలు ఏంటి ఎవరంటే ఇచ్చేటట్లుగా ఉండాలి. 1000 ఎందుకమ్మా, 1500 పట్టుకెళ్ళేది అన్నారనమాట. మీరు దాన్ని సిద్ధంగా ఉన్నారంటే దేవుడు ప్రియులరా సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని దీవించడానికి. మంచివాడు, దేవునికి స్తోత్రం. సో దేవుడు మీకు తోడై ఉంటే మీరు చేసే ప్రతి పని అభివృద్ధి కలుగుతుంది, అవి సక్సెస్ అవుతుంది అన్నమాట. అందుకే అంటున్నాడు ఏమని, నీవు చేయు పనులన్నింటిలోనూ దేవుడు నీకు. సో మనం చేసే పనులలో దేవుడు తోడేండి ఏం చేస్తాడు? సక్సెస్ అయ్యేటట్లు చేస్తాడు, అవి ప్రోస్పర్ అయ్యేటట్లు చేస్తాడు అనమాట. ఒకవేళ ఏమి లేదు, పెరటలో మనం చిన్న గొప్పు తవ్వి, గొప్పు తెలుసా మీకు? తెలుసా? ఫోన్లే తెలుసా మీకు? చిన్న గొప్పు తవ్వి ఒక 2 విత్తనాలు ఏయో విత్తావు అనుకో, ప్రార్థన చేసుకున్నావు అనుకో, ప్రభా సహాయం చేయను అనుకో, దేవుడు దాన్ని ఫాస్ట్గా మొలకొచ్చేలాగా, ఎదిగేలాగా చేసి దానికి విస్తారంగా
ఒకవేళ బెండ అయితే బెండకాయలు, బీర అయితే బీరకాయలు, మీరు ఏదైతే అది. సో ఎక్కువ పంట వచ్చేలాగా ఎక్కువ పండేటట్లు చేస్తున్నారనుకో, అవి ఏం చేస్తారు? అమ్ముతారా? మరా కొనుక్కొని తింటారు, కొన్ని అమ్ముతారు. ఏం చేస్తారు? అలా డెవలప్ అవుతే నెమ్మదిగా అది దేవుడు దీవించేకొలది, మీరు చేసే పని వర్ధిల్లింపజేసేకొలది సంపద వస్తుందా రాదా? వీళ్ళకి పశువులు ఉన్నాయి, పశువులను దీవించాడు, ఎక్కువ పిల్లలు పెట్టేలా చేశాడు అన్నమాట. ఎలా వస్తాయి ఎక్కువ మరి ఆశీర్వాదం? ఆ సమయానికే ఒక్క పిల్లే కనీలా చేస్తే ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? నేను యాకోబు దగ్గర చెప్పినట్టు చెప్తా, ఇంకా ముందు చాప్టర్స్లో, అప్పుడు తెలుస్తుంది మీకు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓరు నాయన చేతుల పైకి చెప్పండి హల్లెలూయా. సో అబీమెలెకు రాజు గుర్తించాడు, దేవుడు నువ్వు చేసే ప్రతి పనిలో తోడైండి నేను ఆశీర్వదించాడు, నీకు తోడుగున్నాడు, మాకు అర్థమైంది. కనుక ప్రమాణం చేయి, నీకు నేను ఏ కీడు చేయలేదు కదా, అలాగే నీవు కూడా గొప్పవాడైపోతే నాకు తెలుసు. కనుక గొప్పవాడైనప్పుడు మా మీదకు మళ్ళీ యుద్ధం చేసి మమ్మల్ని చంపదు, నాకు, నా పిల్లలకి, నా పిల్లలకి కీడు చేయనని ప్రమాణం చేయి. నేను నీకు మేలు చేశాను కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? నాకు అర్థమవుతుంది నీతో దేవుడు ఉన్నాడు, నాకు అర్థమవుతుంది దేవుడు ఏదో గొప్ప కార్యం నీ ద్వారా ఇంకా చేస్తాడు. ఆ దినాల్లో అంటే ఒక రాజ్యం కింద మారుస్తాడేమో. అప్పటి దినాల్లో నువ్వు రాజ్యంగా మారిపోయినప్పుడు నా మీదకి, నా పిల్లల మీదకి యుద్ధానికి వచ్చి మమ్మల్ని నాశనం చేయదు, ఎందుకంటే నీకు నేనేం చేశాను? మేలు చేశాను. అంటే దేవుడు భవిష్యత్తులో అతను ఒక రాజుగాను ఒక దేశంగాను చేస్తాడనే విషయము ఎవరికి తెలిసింది? అబీమెలెకు రాజుకు తెలిసింది. కొంతమంది పెద్దలు అంటుంటారు కదా, దేవుడు నీతో ఉన్నారయ్యా, ఎప్పటికైనా నువ్వు గొప్పవాడు అవుతావు. నాసా ప్రేమదాస్ గారు అని ప్రభునందు నిద్రించారు ఆయన, తుని ఆయనది. ఒకసారి పిఠాపురం పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్ వచ్చినప్పుడు మా దగ్గర ఇంటికి వచ్చారనమాట, భోజనం లంచ్ బ్రేక్ కోసం వస్తే ఆయన ఇలాగే వస్తూ ఆయన మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను వచ్చాను ఆయనతో పాటు, తినేసిన తర్వాత ఇంటికి ఇలా వచ్చేటప్పుడు ఈ దారిలో అంటున్నాడు అనమాట, ఎప్పటికైనా నువ్వు గొప్ప నాయకుడు అయిపోతావు, నీ దగ్గర అన్ని కనిపిస్తున్నాయి అన్నాడు. ఏంటి? ఎప్పటికైనా నువ్వు గొప్ప నాయకుడు అయిపోతావు. నేను అవును ఆమెనని చెప్పుకున్నాను. ఆ ఒక్క వర్డ్ ఆయనకి ఎలా తెలిసింది? కొంతమంది తెలుస్తుంది, అలా అనిపిస్తుంది కదా, అనిపిస్తుందా అనిపించదా? మిమ్మల్ని కూడా ఎవరైనా అనొచ్చు, అమ్మా మీ ఇల్లు గొప్ప ఇల్లు అయిపోద్దమ్మా, మీరు ఆనందం మీ బిడ్డలు గొప్ప వాళ్ళు అయిపోతారమ్మా అంటారనరా. అన్నప్పుడు చాలే అనకూడదు, ఏమనాలి? అవును ఆమెను అనుకోవాలి. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి. అదనమాట, ఎవరైనా అలా పలికినప్పుడు. కనుక ఎప్పుడో జరగబోయేదాన్ని కూడా ముందుగానే అన్యుడైనప్పటికీ నీ రాజు గ్రహించాడు కాబట్టి నిజంగా దేవుడు ఎవరితో ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు. ఆమె అది వాళ్ళ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. సో ప్రమాణం చేయంటే సరే ప్రమాణం చేస్తానన్నాడు, ప్రమాణం చేస్తానని ఆ తర్వాత ఒక ఆక్షేపణ చేశాడనమాట. నేను నా పశువుల కొరకు బావిలు తవ్వించాను, అవి మీ పనోళ్ళు ఏం చేశారు? లాక్కున్నారు, మూసేసి లాక్కున్నారు. వెంటనే అంటున్నాడు, అరే ఆ విషయం నాకు తెలియదు. కింద వచ్చినాడు 26వ వచనం, అబీమెలెకు ఈ పని ఎవరు చేశారో నేను ఎరుగను, నీవు కూడా నాతో చెప్పలేదు, నేను నేడే కానీ ఈ సంగతి విని లేదు, ఇప్పుడు కూడా నాకు తెలియదు చెప్పే వరకు, ఇందులో నేను దోషిని కాదు, నువ్వు చెప్పుంటే నేను చేసేవన్నాను అని చెప్పేసి దానికి క్లారిఫికేషన్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సరే అని చెప్పేసి ఏం చేశాడు? అప్పుడు అబ్రహాము గొర్రెలు గొడ్లు తెప్పించి అబీమెలెకు ఇచ్చాడు. అలా వాళ్ళిద్దరూ నిబంధన చేశారు. ఏం చేశారు? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. నిబంధన. ఇక్కడ 7 పెంటి పిల్లలని ఉంటుంది కదా, మందలో నుంచి వేరుగా ఉంచాడు. అబీమెలెకు అంటున్నాడు, నువ్వు వేరుగా ఎందుకు ఈ 7 గొర్రె పిల్లలను ఉంచావంటే, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థంగా ఈ 7 గొర్రె పిల్లలు నువ్వు నా చేత, బహుశా 7 బావులు తవ్వి ఉండొచ్చు మనోడు. అందుకనే ఈ బావిలు నీ కాదు నేనే తవ్వానని సాక్ష్యం చెప్పడానికి 7 అని చెప్పేసి 7 గొర్రెపిల్లలు. ఏం అర్థమవుతుందా? ఏది నీది కాదు, నాదన్నానికి తీసుకో, ఈ పశువులు గొర్రెలు తీసుకో అన్నాడు. అప్పుడు అబీమెలెకు వాటన్నిటినీ తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఒక విషయం గుర్తుంచుకోండి, నిబంధన ఇక్కడ నిబంధన దగ్గర 3 విషయాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ చదివిన దాంట్లో మనకి, నేను పరిగెట్టాను కొంచెం స్పీడ్గా, అర్థమవుతుంది, దీంతో ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, ప్రియులరా, బలి అంటే త్యాగం ఉంటుంది. 2, సాక్ష్యం ఉంటుంది. 3, ప్రమాణం ఉంటుంది. చెప్పండి, ఒకటేంటి? బలి. అక్కడ బలి చేశారు, జంతువునో దేన్నో. 2ది సాక్ష్యం, ఇవి ఎందుకో సాక్ష్యార్థమై సాక్ష్యం. 3, ప్రమాణం. కవనెంట్లు ఈ 3 ఉంటాయి. దేవుడు కూడా, యేసు ప్రభు కూడా మనతో నిబంధన చేసినందుకు ఈ 3 పనులు చేశాడు. ఈ 3 పనులు, బలి అయిపోయాడు, సాక్ష్యంగా ఉంచాడు, తర్వాత ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం మేరకు పరిశుద్ధ ఆత్మ చేత మనం నింపబడ్డాం. హల్లెలూయా. ఖచ్చితంగా నిబంధన దగ్గర, నిబంధన అంటే ఒకసారి చెప్పాను, ఇద్దరి మధ్య అగ్రిమెంట్, అంతే. సో రాజుతో ఎవరు అగ్రిమెంట్ చేసుకున్నారు? రాజును అబ్రహాము. అర్థమైందా? సో అందుకు ఆ చోటుకు, దయచేసి చూడండి, వారిద్దరు అట్లు ప్రమాణం చేశారు కాబట్టి ఆ బావి కోసం, ఆ చోటుకు అబ్రహాం పేరు పెట్టడేమని? బేర్షబా అనండి. బేర్షబా అంటే అర్థం చెప్తా. బేఏర్ హీబ్రూ అర్థం. బేఏర్ అంటే బిఈఈఆర్, బేఏర్, వెల్, నుయ్యి అని అర్థం. షవా అంటే 7 ఆర్ ఓత్, ప్రమాణము లేక 7 అని అర్థం అన్నమాట. బేర్షబా అంటే ఇప్పుడు ఏంటి? వెల్ ఆఫ్ ద ఓత్, ప్రమాణపు బావి, ప్రమాణపు బావి. వెల్ ఆఫ్ ద ఓత్, ప్రమాణపు బావి. ఇప్పుడు అర్థమైంది. బేర్షబా అంటే ఏంటి చెప్పండి? ప్రమాణము చేసిన బావి, అదనమాట బేర్షబా అంటే. ఎవరితో ప్రమాణం చేశారు? అబ్రహాము అబీమెలెకుతో, అబీమెలెకు అబ్రహాముతో. ఎక్కడ? వెల్ తవ్వించాడు కదా. ఎవరు తవ్వించారు? అబ్రహాం. ఇవే విషయాలు నెక్స్ట్ చాప్టర్స్లో మనం ఇస్సాకు కాలంలో కూడా చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్తామా? ఎప్పుడైతే ప్రమాణం చేశాడో అబ్రహాము, సావధానంగా వాళ్ళందరూ మళ్ళా వెళ్ళిపోయారన్నమాట, ధైర్యంతో. ఎందుకంటే మాట ఇచ్చిన వాళ్ళు మాట తప్పరు. దేవుడు ఎలా మాట తప్పడో దేవుని పిల్లలు కూడా మాట తప్పరు అనండి. ఆ మాట, దేవుడు ఎలా మాట తప్పరో దేవుని పిల్లలను కూడా మాట తప్పకూడదు. దేనికి? దొంగ విషయాలు కాదు, పాప విషయాలు కాదు. చిన్నప్పుడు ఆడికి మాట ఇచ్చేసాను, పెద్దవాక దాన్నే చేసుకుంటాను, ఈ కాదు. చిన్నప్పుడు దానికి మాట ఇచ్చేసాను, ఆ పిల్లనే చేసుకుంటాను, ఈ కాదు. ఈ విషయాలు కాదు, సత్యమైన విషయాలకి. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవిక విషయాలకి. మా చిన్నప్పుడు కూడా ఎవరైనా స్థలాలు కొనేవారా? ఒకవేళ కొన్నే ఏం చేసేవారు? తీసేసుకో అంటే మాట్లాడరేమో, తీసేసుకో అంతే. ఇంకా 50 రూపాయలు తీసేసుకో అంటే 50 రూపాయలకే. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు బతుకుండా ఆ 50 రూపాయల స్థానం 50 కోట్లు వస్తుందనుకో, మళ్ళీ గొడవ పెట్టేవారా? అప్పుడు వాళ్ళు అలా మాట అంటాం. ఇప్పుడు వాళ్ళు కాగితాలు కూడా తారుమారు చేసేస్తున్నారు. చూశారు? అంత మేధావులు అయిపోయారు అనమాట. ఏంటి? దొంగ విషయాలకి. సో ఆ దినాల్లో ప్రియులర మాట అంటే మాటే, అంతే. నేను నా పిల్లలు రాజ్యం ఏర్పడిన సరే నీ మీద యుద్ధం చేయమంటే చేయలేదు, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత నమ్మకం అబీమెలెకు ఎవరి మీద ఉంది? ఈ వాక్యం వింటున్న మీ మీద మీ పొరుగు వాళ్ళకి అట్ట అభిప్రాయం కలగాలి. అది దేవుని పిల్లలమ్మ మాట అంటే. ఎవరైనా అంటారా అలాగ మిమ్మల్ని చూసి? ఒట్టు మీద పెట్టి అంటారా? మీరందరూ మారండి యేసు నామములో. పక్కలతో చెప్పండి, మనం మార్పు చెందుదాం. మాట అంటే మాట మీద ఉందాం, అలా జీవిందాం. మనలో ఉన్నవాడు అలాంటోడు, మనం అలా ఉందాం. అర్థమైందా? వెరీ గుడ్. నా వైపు చూడండి సరే. హల్లెలూయా. సో బేర్షెబా ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా. వాళ్ళిద్దరు ప్రియులారు తిరిగి ఫిలిస్తీన్ దేశం వెళ్ళిపోయారు. అబ్రహాము ఇంకా కొద్ది కాలం అక్కడే ఉన్నాడు. అక్కడ అబ్రహాము సాక్ష్యం ఇంకోటి ఒక చెట్టు నాటాడు. ఏంటి? పిచ్చుల వృక్షం అంటే పిచ్చుకలు కాదు, ఒకలాంటి పెద్ద నీడనిచ్చే చెట్టు అన్నమాట. కొంతమంది చింత చెట్టు అంటే చింత చెట్టు కాదు, కానీ అడవుల్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటుంటాయి అలాంటి. ఒక పిక్చర్ ఉంటే చూపిందును, ఇప్పుడు నాకు అంత తర్ఫీదు అవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ చెట్టు ఎందుకంటే అప్పటి కోసం కాదు, కేవలం నేను ఈ చెట్టు కింద
నేనే కాదు, నా పిల్లలు దీని నీడ నివసించాలి, ఉండాలి అని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ చెట్టు చాలా పెద్దగా ఎదుగుతుంది, చాలా సంవత్సరాలు ఉంటుంది అన్నమాట. అర్థమైందా? చాలా పెద్దగా ఎదుగుతుంది, బాగా నీడేస్తుంది, చాలా సంవత్సరాలు ఉంటుంది. చూసారు, సాక్షాత్ ఒక చెట్టు నాటాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు అబ్రహాము తన తరతరాలకి ఆ ప్లేస్ ఆశీర్వాదకరంగా, నీడ అంటే ఎండాకాలం పోయి పడుకోవడానికి కాదు, ఆశీర్వాదకరంగా ఉండాలి అనండి. ఎలాగా? మళ్ళీ అంటే పిల్లలకి ఈ స్థలం ఎలా ఉండాలి? ఏ స్థలము? బేర్షెబా. ఏంటి? అందుకే ఈరోజు కూడా ఇశ్రాయేల్లో ఆశీర్వాదపు స్థలముగా అది ఒకటి ఉంది. చప్పట్లు కొడదామా? అక్కడ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన? ఇక్కడే ఫస్ట్ ఆ మాట మనకి అనిపిస్తుంది. నిత్య దేవుడైన యెహోవా పేరిట. దేవుడే దేవుడు, నిత్యమైన దేవుడు, నిరంతరము నివసించే దేవుడు. బైబిల్లో అంతా పాత నిబంధన కొత్త నిబంధనలో దేవుడు నిత్యుడగు తండ్రి, నిత్యుడైన దేవుడు, నిత్యమైన దేవుడు, ఇలా ఎన్నో మాటలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మనం సేవించుచున్న దేవుడు 2000 సంవత్సరాల క్రితం దేవుడు కాదు. అర్థమవుతుందా? ఆయన నిత్యుడగు తండ్రి. అందుకే యేసు గురించి ఆ మాట యెషయా 9:6 ఏంటి? నిత్యుడగు తండ్రి. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే సర్వం. అన్ని లోకాలు, అన్ని వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన వాడు ఆయన ఒక్కడే. అందుకని మనము సంతోషంగా, ధైర్యంగా ఆయనకు ప్రార్థనలు చేయాలి. అబ్రహాము మంచి ప్రార్థనాపరుడు. ఆమేన్. అవునా కాదా? నేను చెప్పలేదు, ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. అబ్రహాము నీ కొరకు, నీ రాజ్యం కొరకు స్వస్థత కలగాలని ప్రార్థన చేస్తాడు. అతడు ప్రవక్త. ఆమేన్. సో ఈ దినం ప్రియులరా, మీరు కూడా అబ్రహాములాగా మారిపోండి, ప్రార్థనా పరులుగా మారిపోండి. యేసునామములో సమయమును దొరికినా, సమయం దొరకకపోయినా ఏం చేయాలి? సమయం దొరికినప్పుడు ప్రశాంతంగా మోకాలేసి ప్రార్థన చేయండి. సమయం లేనప్పుడు పని చేసుకుంటున్నప్పుడు మీ ఆత్మ వ్యక్తిని ప్రార్థన చేస్తూ ఉండనియండి. అలాగా ఎడతెగక తెస్సలోని సంఘానికి పౌలు చెప్పినట్లు ప్రార్థించే వారిగా మారిపోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ఆత్మ ప్రార్థించే ఆత్మగా మారిపోతే, మీ ఆత్మ వ్యక్తి ప్రార్థించే వాడిగా మారిపోతే నిజంగా దేవునితో నిత్య సంబంధం ఉంటుంది. మీరు ఖచ్చితంగా, దేవుడు మీతో ఉంటాడు, ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కనుక మీరందరూ ప్రియులరా, వాక్యం విని వాక్యానుసారంగా మీరు జీవిస్తూ, దేవుని సన్నిధి మీతో ఉంచుకుంటూ, దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తూ, మీ ఎరుగు పొరుగు వాళ్ళు, మీ ప్రాంతం ప్రజలు మిమ్మల్ని చూచినప్పుడు మీ దేవుడు గొప్పవాడు, మేము చూస్తున్నాము అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చేటట్లుగా మీ కుటుంబాలు, జీవితాలు మారాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభువా, నాతో మాట్లాడావు, నీకు వందనాలు ప్రభువా. ఆగరు, నీకేం కష్టం వచ్చిందని చెప్పిన దేవా, నన్ను కూడా పేరు పెట్టి ఎరిగిన వాడవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆగరును పేరు పెట్టి పిలిచినట్లే ప్రభువు ఈ దినం నిన్ను పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం విను. నీకేం కష్టం వచ్చింది? భయపడకు, భయపడకు. నీ కన్నీరు చూచుచున్నాడు ఆయన. నీ స్వరము విను దేవుడు ఆయన. క్రై టు ద లార్డ్. ఆయన నిన్ను పరిశోధించి చూచుచు తెలుసుకున్న దేవుడు. ఇది చాలా విలువైన సమయం. గట్టిగా ప్రార్థన చేసుకోండి. నీ కన్నీరు ఏదైనా జవాబు ఉంది. బాబుగా ఎరిగి ఉన్నావు.
ప్రార్థన ప్రార్థన ప్రార్థన. రోగమా స్వస్థపరచువాడు ఆయనే, అప్పులు బాధలు తొలగించువాడు ఆయనే, కుటుంబ సమస్యలు తొలగించువాడు ఆయనే. అవివాహితురాలుగా ఉన్నావా? భయపడద్దు, వివాహం జరిగించుట్లో అద్భుతం చేయవాడు ఆయనే. వివాహమే నెలలోనే కన్నీరు కార్చుచున్నావా? ఎందుకు ఈ వివాహం చేసుకున్న ఏడుస్తున్నావా? ప్రియ సోదరి, బిడ్డ, కుమార్తె, ప్రభు నీతో ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం నువ్వు ఎప్పుడు వింటున్నది నీకే. దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు తిరిగి. Fear not. God knows everything. ఆయన అన్ని ఎరిగిన దేవుడు. యేసు రాజా ధన్యవాదం, యేసు రాజా yes yes my lord. నిత్యం కాయువాడా, నన్ను చూచువాడా, నిత్యం ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావా? భయపడుతూ, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అయ్యా, నేను ఏ పని చేస్తున్నప్పటికీ పని వర్ధిల్లట్లేదు, సరిపడినంత ఇన్కమ్ రావట్లేదు. భయపడదు, ఈ దినమే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయనయ్యాడు. క్రై టు ద లార్డ్, గాడ్ ఆన్సర్ యూ. కన్నీరు కాచి మొరపెట్టు, దేవుడు నీ చేతి పనులను బలపరుస్తాడు, సంపదను స్థిరపరుస్తాడు, అభివృద్ధి కలుగు చేస్తాడు. కష్టములలో దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను ఒంటరిగా చేయవాడు. అనాథగా నేను ఉంచలేదని ప్రభువు చెప్తున్నాడు. నీవు అనాథవు కాదు, ప్రభువు నీతో ఉన్నారు, ప్రభువు నీతో ఉన్నారు, ప్రభువు నీతోనే ఉన్నారు. కృంగిన నిన్ను లేవనెత్తడానికి ప్రభువు నీతో ఉన్నారు, బలహీనమైన నిన్ను బలపరచడానికి ప్రభువు నీతో ఉన్నారు, నిస్సహాయంగా ఉన్న నిన్ను ఆదరించి శక్తినివ్వడానికి నీతో ఉన్నాడు. ఒక నిరీక్షణతో, ఒక ధైర్యంతో ఈ దినము ఈ స్థలమును విడిచిపెట్టు. దేవుడు నిన్ను దీవించిన ఉన్నారు. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఈ వాక్యం ఎవరు ఎప్పుడు వింటున్నా, ప్రభునందు ప్రియులారా, ప్రభు మిమ్మల్ని ప్రేమించారు. మీరు బలహీనలను గుర్తించి కన్నీరు కార్చి మీ బలహీనతలను దాచిపెట్టుగా దేవుని ఎదుట ఒప్పుకొని, ప్రభువా నాకు ఆధారం దిక్కు నీవే, నా శ్రమను చూచుచున్నావు, నీవు ఇచ్చిన వాగ్దానం గొప్పదని చెప్పి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించినట్లా నిశ్చయముగా ప్రభు మీ ప్రార్థన ఆలకించి మీకు జవాబిస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం విన్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, అపోహ పడొద్దు, భ్రమపడొద్దు. ఎక్కడికో వెళ్ళవలసిన పనులే. ఏ స్థితిలో పడిపోయావో, ఎక్కడ నువ్వు జీవిస్తున్నావో అక్కడే కన్నీరు కార్చి ప్రార్థించుకో. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తారు. దేవుడు నీకు తోడై ఉంటారు. దేవుడు నీకు ఆదుకుంటారు. దేవుడు నిన్ను రోగివా స్వస్థపరుస్తాడు. నీ కుటుంబంలో కన్నీరా తుడిచివేస్తాడు. ఆనందంతో గంతులు వేసినట్లు దేవుడు చేస్తాడు. ప్రభువు సర్వశక్తిమంతుడు. భయపడకు, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు, ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడేయండి గొప్ప కార్యములు చేయబోతున్నారు. నువ్వు చూస్తావు, నువ్వు వెళ్తున్న చర్చిలో సాక్ష్యం చెప్తావు, నీవున్న ప్రజలకు సాక్షిగా ఉంటావు. ప్రభువు నిన్ను సాక్షిగా ఉండడానికి ఆశీర్వదించుచున్నాడు. ఆయన నీకు మేలు చేయి దేవుడైనాడు. ప్రభువు నీ జీవితంలో, ప్రభు నీ కుటుంబంలో మేలు జరిగించువాడై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, భయపడద్దు, భయపడద్దు. నీ కన్నీరు తుడిచివాడు ఆయనే, నిన్ను బలపరచువాడు ఆయనే, నీకు సహాయము చేయవాడాయనే, నిన్ను ఉద్ధరించువాడాయనే, నిన్ను లేవనెత్తివాడాయనే, నిన్ను కాపాడువాడాయనే. ఇశ్రాయేలుకు నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. నిజం నమ్ము, దేవుని వాక్యం నమ్ము, దేవుని మాట నమ్ము. నేను మీ కొరకు ప్రార్థిస్తాను.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా నీకు స్తోత్రం, మంచివాడ నీకు స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, ఆశ్చర్య కార్యములు చేయవాడు నీవే నీకు స్తోత్రం. నీ ప్రజలతో ప్రభా నీవు మాట్లాడావో, నీ ప్రజలు స్పందించి నీ మీద ఆధారపడ్డారో, నిశ్చయముగా నీ కనికరమ వారి మీద ఉండునుగాక, నీ కృప వారి మీద ఉండునుగాక, బలమైన కార్యాలు జరుగునుగాక, స్వస్థత రోగి పొందునుగాక, అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్యక్రియలు జరుగునుగాక, అప్పుడు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనుగాక, ఐశ్వర్యవంతులుగా భాగ్యవంతులుగా నీ కృపలో మార్పు చెందుదురుగాక, కుటుంబంలో కలతలు తొలగిపోనుగాక, డిస్టర్బెన్స్ స్పిరిట్స్ యేసు నామములో కుటుంబాలను విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. శాంతి ప్రకటిస్తున్నాను, సంతోషం ప్రకటిస్తున్నాను యేసు నామములో, జీవం ప్రకటిస్తున్నాను యేసు నామములో, క్షేమం ప్రకటిస్తున్నాను యేసు నామములో. బహోన్నతుని చాటుని మీరు నివసించుదురుగాక. ఆయన మీకు మంచి కాపరి అయి ఉండునుగాక. శ్రేష్టమైన ప్రతి ఈవి ప్రభు మీకు దాయిచేయునుగాక. నిశ్చయముగా మీ చేతుల కష్టార్జిత మీరు అనుభవించుదురుగాక. నిబ్బరము కలిగి ధైర్యముగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైండునుగాక. పరిశుద్ధుడా, నువ్వు దీవించినందుకు స్తోత్రం, మహిమ నీకే. ఆశ్చర్యమైన కార్యములు వీరు నిన్ను సాక్ష్యం ఇచ్చినట్లు చేయునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నిన్ను విడువని ఎడబాయనని వాగ్దానం చేసిన త్రియేక దేవుని సన్నిధి సదా మీ అందరికీ తోడైన నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.